హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు పురాతనమైన టెంపుల్ అయిన మన హైదరాబాద్లోని జీడిమెట్ల ఏరియాలోని జీడిమెట్ల బస్ స్టాప్ నుంచి ఒక జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న పురాతనమైన ఆలయం గురించి నేను చెప్దామని వచ్చానండి వీడియోతోటి. ఈ టెంపుల్ అయితే చాలా పురాతనమైందని మా నాన్నగారు చెప్పారనమాట. చూడండి, ఎంట్రన్స్లోనే మన సిద్ధి వినాయకుడు ఉంటాడు. సిద్ధి వినాయకుడితో పాటు మన హనుమంతుడు రైట్ సైడ్లో ఉంటారు అన్నమాట. వినాయకుడు వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్నాడు, హనుమంతుడు వచ్చేసి రైట్ సైడ్లో ఉన్నాడు. అభయ ఆంజనేయ స్వామి దేవాలయం అని ఉంటుంది. ఇంకా చలో మనమైతే మెట్ల మార్గం ద్వారా అయితే గుడి పైకి వెళ్దాము. ఈ గుడి అయితే చాలా విశాలంగా ఉందన్నమాట. ఈ గుడి పేరు వచ్చేసి నల్లకుంట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అనమాట. ఇది జీడిమెట్ల బస్ స్టాప్ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇలా మెట్ల ద్వారం ద్వారా వచ్చేసి నడుచుకుంటూ వెళ్తే గర్భగుడిలోకి దారి ఉంటుందన్నమాట. ఇదే అన్నమాట గర్భగుడిలోకి దారి. ఇక్కడ స్వామిని దర్శించుకోవాలంటే గుట్టలో నుంచి వెళ్ళాలన్నమాట. చూడండి, గుట్టలో మధ్యలో నుంచి సందు అనమాట. సందుల దారిలో నుంచి దైవ దర్శనానికి వెళ్ళాలి. లోపల స్వయంగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉంటారనమాట. ఇలా లోపలికి వచ్చాక స్వయంగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిస్తాడు. చూసి దైవ దర్శనం చేసుకోవచ్చు మనము. ఎంత వైభవంగా ఉన్నా చూడండి లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ అందరూ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించుకుంటూ ఉంటారు చాలామంది. ఇలా దర్శనం అయిపోయాక ఇంకో దారి ఉంటుందన్నమాట. ఇంకో ద్వారం గుట్టలో నుంచి బయటికి వెళ్ళే దారి ఉంటుందన్నమాట. ఇక్కడ దర్శించుకున్నాక మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. చూడండి, వాతావరణం కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఇట్లా బయటికి వచ్చాక ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంత విశాలంగా ఉందో అనమాట. ఇక్కడ అందరూ సత్యనారాయణ స్వామికి వ్రతం కూడా చేయించుకుంటూ ఉంటారు. ఫ్యామిలీస్తో వచ్చి అయితే ఇక్కడ గడపడానికి చాలా విశాలంగా ఉందండి. చాలా ప్రశాంతత దొరుకుతుంది ఇక్కడ. ఇక్కడ స్పేస్ కూడా చాలా ఉంటుందన్నమాట. బయట ఒక షెడ్ కూడా ఉంటుంది. మనం అందరం వచ్చి గ్యాదర్ అయ్యి అందరం కలిసి వనభోజనలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. మేమైతే మా ఫ్యామిలీ అందరం కలిసి వచ్చామన్నమాట. మా ఫ్యామిలీలో నేను, మా మదరు, నేను మా వైఫ్ కలిసి అందరం కలిసి ఇక్కడికి వచ్చాము. మాకైతే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇక్కడ ఒక యాగశాల కూడా ఉందన్నమాట. యాగశాల, ఇంకా శివాలయము, వినాయకుడి గుడి. మా కృషి చూడండి ఎంత బాగా చూస్తుందో. మా చిట్టి అయితే ముందుకైతే పరిగెడుతుంది అనమాట. కోతులు కూడా ఉన్నాయండి ఇక్కడ. కోతులు కూడా చాలానే ఉన్నాయి. ఇది శివాలయం అన్నమాట. శివాలయం ఒకటి, యాగశాల ఒకటి పక్కపక్కనే ఉంటాయి అన్నమాట. ఇది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే కథ మండపం. టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉందండి. చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ట్రాఫిక్ పొల్యూషన్తో అంత ఇబ్బంది పడే బదులు ఇంత జీడిమెట్ల నుంచి జస్ట్ మనకు ఒక 1/2 కిలోమీటర్ అండి, 5 minutes దారి అంతే. గాజుల రామరంకి జీడిమెట్లకి మధ్యలో వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట. ఇది సంధ్య అయితే గుడి చూపిద్దామని అందరికి హాయ్ చెప్తుంది చూడండి. ఇది మెట్ల మార్గం అనమాట. మెట్ల ద్వారం ద్వారా పైకి వెళ్తూ ఉంటాం. ఇలా ఇక్కడ వచ్చేసి రాజరాజేశ్వరి స్వామి ఆలయం ఉంటుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా అభిషేకాలు కూడా చేసుకోవచ్చు. ఇక్కడే శివలింగం కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. మనకి చూడండి, నందీశ్వరుడు, శివలింగం. కార్తీక మాసంలో మాత్రం చాలామంది వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. ఇది వచ్చేసి సత్యనారాయణ స్వామి మండపం అన్నమాట. ఇక్కడ ఫీజు వచ్చేసి అంటే 1116 రూపాయలు ఉంటుంది సత్యనారాయణ స్వామి వ్రతానికి. కోత వచ్చింది అరే. చాలామంది ఏమనుకుంటారు, యాదగిరిగుట్ట వెళ్ళి సత్యనారాయణ వ్రతం చేయించుకుందామని అనుకుంటారు. కానీ ఇది కూడా ఒక మంచి ఆలయం అన్నమాట మనకి. దాని పక్కనే నాగదేవత ఆలయం కూడా ఉంటుంది మనకి. ఇది కూడా కొండల్లోనే ఉంటుందన్నమాట. ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అసలు చుట్టుపక్కల అంత ప్రశాంతంగా ఉంటుంది. పొల్యూషన్స్ అన్నిటి మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా కడుతున్నారు. సిద్ధి వినాయకుడిని, మల్లికార్జున స్వామికి, బ్రహ్మరాంబ టెంపుల్కి. ఇది ఇప్పుడిప్పుడే కడుతున్నారు అనమాట. ఇక్కడ ఒక గోశాల కూడా ఉందన్నమాట. చూడండి, అక్కడ గోవులు కనిపిస్తున్నాయి కదా మనకి. గోశాల అని ఉంటుంది. ఇక్కడ అందరూ మ్యాక్సిమం ఏంటంటే వచ్చి టెంపుల్స్ దగ్గర ఉంటూ ఉంటారు. ఈ గుట్టలలో అమ్మవారు వెలిసిందండి. మన అమ్మవారు ఉంటుందన్నమాట గుట్టలలోని. ఈ గుట్టలు చూడండి ఒకసారి. వెనక నుంచి గుట్ట మార్గం అన్నమాట. ముందు నుంచి కూడా నేను చూపిస్తాను. ఇది ముందు నుంచి వెళ్ళే దారి అన్నమాట.
మా వాళ్ళు అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పేసి నేను లోపలికి వెళ్ళలేదు. అదే దారిలో కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మన సత్యనారాయణ స్వామి టెంపుల్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇది వచ్చేసి మన సత్యనారాయణ స్వామి టెంపుల్ అనమాట. సత్యనారాయణ స్వామి టెంపుల్ తెలుసు కదా, అందరికీ ప్రసిద్ధమైన దేవుడు. ఇక్కడ స్వామి దగ్గరికి వచ్చి అందరం చాలా దర్శనం చేసుకుంటూ ఉంటాం. సత్యనారాయణ స్వామి కథలు కూడా బాగా చేస్తూ ఉంటారు ఇక్కడ టెంపుల్లో. ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది ఇక్కడ దేవుడు మాత్రం. పాలరాతితో ఉంటాడనమాట ఇక్కడ. ముందరైతే మన వినాయకుడిని దర్శించుకుందామండి. వినాయకుడు ఉంటాడనమాట, సిద్ధి వినాయకుడు. సిద్ధి వినాయకుడి పక్కనే హనుమంతుడు ఉంటాడనమాట. హనుమంతుడు కూడా దర్శనం చేసుకొని వెళ్దాం మనము. హనుమంతుని దర్శనం తర్వాత మన సత్యనారాయణ స్వామి వ్రతం దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చాలామంది వ్రతాలు చేసుకుంటూ ఉంటున్నారండి. లోపలికి వెళ్ళే దారి లేదు నాకు. అందరూ లోపలికి వచ్చినారు. చూడండి ఎంత నిష్టగా చేసుకుంటున్నారో సత్యనారాయణ స్వామి వ్రతం. ఎంత బాగున్నాడో కదా. పాలరాతితో ఉన్నాడనమాట స్వామి కూడా. ఇది ఎక్కడో కాదండి, మన గాజుల రామారావుకి జీడిమెట్లకి మధ్యలో ఉంటుంది. జీడిమెట్ల బస్ స్టాప్ నుంచి జస్ట్ 0.5 కిలోమీటర్లో ఉంటుందండి. ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుందని చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.